దాగోన్ అనేటువంటి దేవుడు ఉన్నాడు ఫిలిస్తీన్లకు సంబంధించి, లేకపోతే ఇంకొక దేవుడు ఉన్నాడు. మేక ముఖము మనిషి శరీరం ఉంటుంది ఆ దేవుడికి. ఇప్పుడు వాళ్ళందరూ నేను మేకలు అంటే కుదరదు. వాళ్ళు వాళ్ళ దేవుడిని అలా పోర్ట్రే చేస్తున్నారు, వాళ్ళు అలా ఊహించారు. నేను అలా అనట్లేదు, వ్యవస్థను అనట్లేదు. వాళ్ళు ఏ ఉద్దేశం పెట్టుకున్నారో నాకు తెలుసు. అది వాళ్ళందరిని అలా అన్నావు. ఇప్పుడు గొర్రె మెదడు అంతే అని అంటున్నావంటే ఒక వ్యవస్థను అంటున్నావు నువ్వు. ఒకవేళ నీకు ఎవరైనా అంత గొర్రె మెదడులాగా కనిపిస్తే ఆ వ్యక్తిని చూపించాను, ఆ వ్యక్తి ఒక్కడికి తగులుతుంది. అంతేగాని అందరిని అన్నావు అనుకో, ఇప్పుడు నాకు తగులుతుంది, ఇంకోటి తగులుతుంది. నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాను. ఇంకొకడు దాన్ని తట్టుకోలేడు, ఇంకోటి దాన్ని బ్యాలెన్స్ చేయలేడు, తిరిగి టపిమని అంటాడు. ఎవరిని? ఈ గొర్రె మెదడు అన్నటువంటి ఈ అర్ధ మెదడు నమ్ముకున్న దేవుని అన్నాడు అనుకో, అప్పుడు వీడికి తగులుతుంది, వ్యవస్థకు తగులుతుంది. అంటే ఎట్లా మీరు క్రిస్టియన్లు కూడా ఇక భౌతిక దాడులకు ప్రేరేపిస్తున్నారా? అంటే నేను భౌతిక దాడులు అనట్లేదు. భౌతిక దాడులు చేసేవాడు క్రైస్తవుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భౌతిక దాడులు చేసేవాడు క్రైస్తవుడు కాదు. మాకు యేసు ప్రభువు నేర్పించాలి.